ఒక మనిషి అర్ధరాత్రి శ్మశానంలో కూర్చొని హనుమాన్ చాలీస చదివితే ఏమవుతుంది? అసలు ఇది వింటేనే భయంకరంగా ఉంది కదా. ఈ సంఘటన నిజంగా జరిగింది. ఒక వ్యక్తి చిన్నప్పటి నుండి ఆంజనేయుడిని పూజిస్తూ ఉండేవాడు. అతను ఎన్ని పూజలు చేసినా అతనికి ఆంజనేయుడు అయితే అస్సలు కనపడలేదు. ఒక రోజు అతను ఒక అఘోర దగ్గరికి వెళ్ళాడు. బాబా, నాకు ఎలాగైనా చేసి ఆంజనేయుడి యొక్క దర్శనం దక్కాలి అని అడిగాడు. అప్పుడు ఆ అఘోర నవ్వుతూ ఇలా అన్నాడు, నువ్వు ఆంజనేయుడిని దర్శించుకోవడానికి సిద్ధంగానే ఉన్నావు, కానీ అంత ధైర్యం నీలో లేదు అని చెప్పాడు. దానికి అతను ఇలా సమాధానం ఇచ్చాడు, నాకు ఆ ఆంజనేయుడిని దర్శించుకోవడానికి మార్గం చెప్పండి. దారి ఎంత కఠినంగా ఉన్నా సరే నేను ఆ ఆంజనేయుడిని దర్శించుకొని తీరుతానని చెప్పాడు. అప్పుడు ఆ అఘోర ఇలా అన్నాడు, అర్ధరాత్రి వేళ శ్మశానంలో కూర్చొని 100 సార్లు హనుమాన్ చాలీస చదువుమని చెప్పాడు. ఇక అన్నట్లుగానే ఆ వ్యక్తి శ్మశానంలో కూర్చున్నాడు. హనుమాన్ చాలీస చదవడం మొదలు పెట్టాడు. 10 సార్లు చదివే వరకు వాతావరణం చేంజ్ అయింది. 20 సార్లు చదివే వరకు అతని పక్కనున్న చెట్లు ఊగడం మొదలు పెట్టాయి. 50 సార్లు చదివే వరకు అతని చుట్టూ ఏవో ఆత్మలు చేరి గుసగుసలు పెట్టాయి. అతన్ని అలా చదవకుండా ఆపాయి. అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి ఆగలేదు. ఇక 70 సార్లు చదివే వరకు వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఇలాగోలా 100 సార్లు పూర్తి చేశాడు. ఇక ఆకాశంలో నుండి ఒక పెద్ద వెలుగు వచ్చింది. ఆంజనేయుడు భయంకరమైన రూపంతో అతనికి దర్శనమిచ్చాడు. అవును, ఇది నిజమైన సంఘటన. ఆ వ్యక్తి ఇప్పుడు ఒక పెద్ద ఆంజనేయుని గుడికి పూజారిగా ఉన్నాడు.